Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఏంటంటే ఆర్టికల్స్ రాయడం ద్వారా, అంటే ఇంగ్లీష్లో కొన్ని ఆర్టికల్స్ రాయడం ద్వారా, మీకు వచ్చిన ఇంగ్లీష్తో కొన్ని ఆర్టికల్స్ రాయడం ద్వారా అండ్ మంచి మంచి గ్రామర్స్ యూజ్ చేసి మీరు రాయడం ద్వారా రోజుకి కొన్ని $100 సంపాదించవచ్చు. సో ఆర్టికల్స్ ఎలా రాయాలి, దేని త్రూ రావాలి, అసలు ఇది జెన్యూనా కాదా అంటే 101% ఈజ్ అ జెన్యూన్ సైట్. ఈ సైట్ నుంచి చాలామంది $100 సంపాదిస్తున్నారు ప్రతి వారానికి. కానీ ఏంటంటే మన ఇండియాలో డ్రాబ్యాక్, మనకి ఇంగ్లీష్ సరిగా రాక, మనం ఇంగ్లీష్లో కంటెంట్స్ సరిగా రాయలేక మనం ఆ సైట్స్ తక్కువగా యూజ్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, ఆ సైట్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో తెలుసుకోవచ్చు. అకార్డింగ్ టు మై ప్రీవియస్ వీడియో, నేను దాని గురించి కొంచెం చెప్పాలంటే $5 జమిక్. అండ్ నేను మాట ఇచ్చినట్టే అండ్ నా కింద రిఫరల్గా జాయిన్ అయిన ఫస్ట్ 4 మెంబర్స్కి నేను హెల్ప్ఫుల్గా ఉన్నాను. అండ్ ఆ 4 మెంబర్స్కి నేను కింద సబ్ లింకర్స్ని, సబ్ రిఫరల్స్ని జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ వాళ్ళకి ఆ 4 మెంబర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ మీరు నా కింద జాయిన్ అయినందుకు. అండ్ మీకు ఆటోమేటిక్గా నేను డైలీ అప్డేట్లో ఉన్నాను. మీకు నా సైడ్ నుంచి మనీ వరల్డ్ ఛానల్ తరపు నుంచి మీకు బ్యానర్స్ పంపిస్తున్నాను. ఆ బ్యానర్స్ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో షేర్ చేయమని చెప్పేసి అంటున్నాను. సో ఫ్రెండ్స్, నిజంగా థ్యాంక్ యూ అండి. ఆ 4 మెంబర్స్కి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ ఆ $5 జమిక్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అండ్ దయచేసి నా వంతు నేను హెల్ప్ చేస్తున్నాను. అండ్ మీ వంతు కూడా ఒక వంతు మీరు హెల్ప్ చేయండి, 3 వంతులు నేను హెల్ప్ చేస్తాను మీకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఏంటంటే ఆర్టికల్స్ రాయడం ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా, ఫ్రీగా డబ్బులు సంపాదించడం ఎలా. 100 సార్లు చెప్తున్నాను, ఇట్స్ ఎ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ ఫ్రీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్. అండ్ మీరు దీంట్లో ఈజీగా $100 సంపాదించవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే కింద రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ రిఫరల్ లింక్ని క్లిక్ చేసేసండి. సో ఇప్పుడు తెలుసుకుందాం ఆ సైట్ ఏంటో అని చెప్పేసి. సో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను ఆ సైట్ ఏంటంటే ఐవ్ రైటర్. సో ఈ ఐవ్ రైటర్ అని చెప్పేసి కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకుందాం ఐవ్ రైటర్ అంటే ఏంటి. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ దీంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఆర్టికల్స్ రాయడం, ఆర్టికల్స్ రాయడం, ఈ బుక్స్ రాయడం, దీని ద్వారా ఆన్లైన్లో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ఈ ఆర్టికల్స్ రాయడం ద్వారా ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి, మీకు వచ్చిన టాపిక్లో మీకు నచ్చిన టాపిక్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని తీసుకొని మీరు ఆన్లైన్లో ఈజీగా ఆర్టికల్స్ రాసి డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇది ఎంత ఇస్తుంది, ఎలా చేస్తుంది ఏంటి అంటే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆర్టికల్కి ఎర్న్ అప్ టు 15 ఎవ్రీ ఆర్టికల్. అంటే మినిమం టు మినిమం అంటే నేను చెప్తున్నాను, ఇక్కడ సైట్లో ఇచ్చిన ప్రకారం చెప్తున్నాను. ఒక ఆర్టికల్కి $2 ఉండొచ్చు, $1 ఉండొచ్చు, $3 ఉండొచ్చు. అండ్ మీరు ప్రీమియం అయితే అండ్ స్టాండర్డ్ పీపుల్ అయితే దీంట్లో ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. అది ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇచ్చిన ప్రకారంగా మీరు ఆన్లైన్లో ఇక్కడ సైన్అప్ చేసేసుకోండి. కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ త్రూ మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఒకసారి చెక్ చేయండి ఏ విధంగా ఉందనేది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ మీ పేరు, మీ డీటెయిల్స్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి కంపల్సరీ ఒక లెటర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ లెటర్ ఎంటర్ చేసేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోతుంది. విత్ఇన్స్లో మీకు మెయిల్లో ఒక ఫామ్ వచ్చి ఉంటుంది, లింక్ వచ్చి ఉంటుంది. కన్ఫర్మేషన్ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా లాగిన్ ప్రాసెస్ వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు మీకు లాగిన్ అయ్యి చూపిస్తాను, దీంట్లో ఎలా వర్క్ చేయాలి అండ్ ఎలా ఎర్న్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీకు యూజర్ నేమ్ యూజ్ చేసిన యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను నా యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను, మనీ వరల్డ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నా పాస్వర్డ్ని నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ మనం ఈ విధంగా లాగిన్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీకు బాగా ఇంగ్లీష్ వచ్చి ఉంటే అండ్ మీరు బాగా ఆర్టికల్స్ రాయగలిగితే అండ్ దీంట్లో మీరు దాదాపు రోజుకి కొన్ని $100 సంపాదించవచ్చు. సో ఎలా జరుగుతుంది ఏంటంటే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమవుతుంటుంది ఎంతెంత ఉంటుంది ఏంటని చెప్పేసి ప్రాసెస్ మొత్తం మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మై ఐ రైట్, ఓకే, ఐ రైటర్ ఇక్కడ చూసినట్లయితే మీకు ర్యాంకింగ్ 1% చూపిస్తుంది, 1 స్టార్ చూపిస్తుంది. ఈ పర్సంటేజ్ స్టార్ అనేది మీకు 25%కి రీచ్ అవుతే మీరు ప్రీమియం అవుతారు. ప్రీమియం అయినప్పుడు ఏంటంటే మీరు రాసే ఆర్టికల్కి డిమాండ్ ఉంటుంది, మీరు రాసే ఆర్టికల్కి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అండ్ మీ రేటింగ్ కూడా ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ రేటింగ్ ఎక్కువ అయితే ఎలెట్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో కూడా మీరు ఎక్కువగా చంపుకోవచ్చు. ఎలెట్ ప్లస్ ఉంటుంది, సో దాంట్లో కూడా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అంటే మీరు ఇప్పుడు రాసే దానికి $1 సంపాదించే వాళ్ళు జస్ట్ ఒక చిన్న ఆర్టికల్ రాయడం ద్వారా ఏమవుతుందంటే దాదాపు దాంట్లో $100 సంపాదించవచ్చు. ఈజీగా ఒక ఆర్టికల్కి $300 ఉంటాయి, $200 ఉంటాయి, $150 ఉంటాయి, ఇలా దాదాపు ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఎవ్రీ వీక్ మీరు దీని నుంచి అమౌంట్ ఎర్న్ చేయొచ్చు.
ఎవ్రీ వీక్ ఆటోమేటిక్గా మీరు పేఅవుట్ ఆప్షన్ పెట్టేసుకుంటే అండ్ పేపాల్ అకౌంట్ మీరు యాడ్ చేసేసుకుంటే ఎవ్రీ వీక్ దీని నుంచి మీరు అమౌంట్ ఎర్న్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని నుంచి మనం అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసేసేయండి. మీరు ఇక్కడ నా ప్రొఫైల్ని క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేసేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది మీ ఎక్కడైనా మీరు ఫస్ట్ సైన్ అప్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ని మీరు కంప్లీట్ చేసుకోవడం నేర్చుకోండి. ఇక్కడ ఏంటంటే నా ప్రొఫైల్ని నేను కంప్లీట్ చేసేసాను ఆల్మోస్ట్. మీ ప్రొఫైల్ని ఏదైనా ఉంటే మీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసేసుకోండి. పేమెంట్ ఆప్షన్స్ అవి ఇవి ఉంటాయి అండ్ మీ ఈమెయిల్ అడ్రస్లు ఉంటాయి అండ్ చేంజ్ చేసుకునేవి ఉంటాయి. సో ఇక్కడ మీ ప్రొఫైల్ని మీరు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఎడిట్ మై పేమెంట్ ఆప్షన్, ఇక్కడ నేను పేపాల్ ఇస్తాను. పేపాల్ తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్ ఇవ్వగానే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, మొత్తం ఎంటర్ చేసేసేయండి. సో ఇది కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్గా మీరు క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ కంటెంట్ ఆప్షన్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ రైట్ కంటెంట్ ఆప్షన్స్లో ఏంటంటే మనం ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలని ఇప్పుడు నేను తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు దీంట్లో జాయిన్ అయ్యి దాదాపు రోజుకి $100 సంపాదించవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో అండ్ మీకున్న నాలెడ్జ్తో, మీకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానంతో మీరు దీంట్లో డబ్బులు ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇప్పుడైతే రైట్ కంటెంట్ని క్లిక్ చేశాను. రైట్ కంటెంట్ని క్లిక్ చేయగానే నాకు ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా నాకు ఓపెన్ అవుతుంది పేజ్. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ చూసుకోండి. ఇక్కడ ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నారా, ఫ్రీ రైటర్స్ అంటే రాసిన దాన్ని మళ్ళీ ఏదైనా ఎడిట్ చేసి రాయాలనుకుంటున్నారా, లేకుంటే ఈ బుక్స్ రాయాలనుకుంటున్నారా, నేను ఈ ఆప్షన్స్ ఆల్ పెట్టుకున్నాను. కేటగిరీ కేటగిరీ, ఏ కేటగిరీని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, అన్నిటిని చూసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే మీకు డిఫరెంట్ మీరు దేంట్లో ఆర్టికల్స్ బాగా రాయగలరు, ఆటోమొబైల్స్, బిజినెస్, ఫుడ్, డ్రింక్, బిజినెస్, ఇంకా అదర్ దేంట్లో అయినా మీరు రాయాలనుకుంటే బాగా ఇక్కడ రాసేయచ్చు. SEOs మీకు రిలేటెడ్గా మీరు దేని గురించి రాయాలనుకుంటే దాని ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ కౌంట్స్ అంటే ఎన్ని వర్డ్స్ మీరు రాయాలనుకుంటున్నారు, 150 వర్డ్స్ రాయాలనుకుంటున్నారా, 300 రాయాలనుకుంటున్నారా, 500, 700, 1000 ఇలా ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ US లాంగ్వేజా లేకుంటే ఫ్రెంచా. సో ఇక్కడ ఏ విధంగా లాంగ్వేజ్ కావాలంటే మనం US లాంగ్వేజ్ ఒకటి US లాంగ్వేజే చూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అన్ని మీరు చూస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆర్టికల్స్ మీ కింద చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చెప్పినట్టు ఫస్ట్లో మీరు 25% రేటింగ్ని తీసేసుకుంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ వస్తుంది, LAT ప్లస్ ఆప్షన్ వస్తుంది. ఈ ప్లస్ ఆప్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఎక్కువ ఎర్నింగ్ ఉంటుందన్నమాట. సో మనం ప్రజెంట్ స్టాండర్డ్లో ఉన్నాం కాబట్టి స్టాండర్డ్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్రీమియంలో ఉన్న వీళ్ళకైతే దాదాపు $100 డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, $100 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ $28 మనం రాసే ఆర్టికల్స్ కంటే స్టాండర్డ్ పీపుల్స్ కంటే వీళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కింద మనం స్టాండర్డ్ పీపుల్స్ కాబట్టి స్టాండర్డ్ పీపుల్స్ని చూస్ చేసుకుంటాం. సో స్టాండర్డ్ పీపుల్స్ మనం స్టాండర్డ్ ఉన్న దాన్ని ఆర్టికల్ని చూస్ చేసుకోవాలి. సో దీన్ని క్లిక్ చేయండి ఈ విధంగా. సో దీన్ని మనం రాయడానికి ఛాన్స్ లేదు. సో ఇది కూడా క్లిక్ చేయండి, ఇలాగా మనకు ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే మ్యాండేటరీ పాయింట్, ఇక్కడ అప్రూవల్ రేట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైతే మీకు 60-70% అబోలో ఉందో దాన్ని మాత్రమే చూస్ చేసుకోండి. బికాజ్ ఆఫ్ అవి అప్రూవల్స్ బాగా త్వరగా చేసుకుంటాయి. ఎందుకంటే మనం రాసిన ఆర్టికల్ని వాళ్ళు అప్రూవల్ చేసుకోవాలి. అప్రూవల్ చేసుకున్నప్పుడే మనకు అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మనం మన రిలేటెడ్గా ఏది ఉంది అండ్ మనం దేన్ని చూసుకోవాలని చెప్పేసి. సో మన స్టాండర్డ్లో ఇంకా రాలేదు. స్టాండర్డ్లో నేను ఓపెన్ చేస్తున్నాను, దీనికి కూడా లేదు మనకు ఛాన్స్ రాయడానికి. నెక్స్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. సో జస్ట్ మీకు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీని గురించి మీరు ఆర్టికల్ రాయాలనుకుంటున్నారు, ఈ ఆర్టికల్ రాయాలనుకుంటున్నారు. సో దీనికి ఆర్టికల్ రాయాలంటే ఏంటంటే ఈ స్టాండర్డ్ పీపుల్స్కి 500 మనం రావాలి, కౌంట్ 500 రావాలి, మనకి ఎర్నింగ్ ఇంత అమౌంట్ ఇస్తారు. సో దీనికి మనం ఆర్టికల్ రాయాలి అంటే ఫస్ట్ దీంట్లో ఒక చిన్న ఎగ్జామ్ రాయాలి. చిన్న ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రైట్ ఆర్టికల్ అని చెప్పేసి ఇస్తాను. రైట్ ఆర్టికల్ అని ఇవ్వగానే సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతాయి అనమాట. ఆ క్వశ్చన్స్ని మనం ఫిల్ చేసేసి ఆ ఫామ్ని కంప్లీట్ చేసేసుకుంటే మనం నెక్స్ట్ వీళ్ళు మనకు అప్రూవల్ చేసేసుకుంటారు అనమాట. సో ఇలాంటి చిన్న గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి, మన ఇంగ్లీష్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ కంప్లీట్ చేసేసుకుంటే మనం అప్రూవల్ అవుతాం. నెక్స్ట్ అప్రూవల్ అయిన తర్వాత మీరు ఆర్టికల్ రాయడం జరుగుతుంది. ఆర్టికల్ రాసిన తర్వాత మీకు ఆర్టికల్కు ఉన్న అమౌంట్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీకు ఎగ్జాక్ట్లీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అమౌంట్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి, మనం రాసిన ఆర్టికల్స్ వాళ్ళు ఓకే చేశారా లేదా అంటే ఇక్కడ హోమ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ హోమ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా మనకు యాస్టీస్ ఫస్ట్ పేజ్ ఎలా ఓపెన్ అయిందో మనకు ఆ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ ఫస్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో
ఈ ఫస్ట్ పేజ్ మీరు చూసినట్టయితే స్టాటిక్స్ ఫర్ ది క్లయింట్స్ ఈ విధంగా ఉంటాయి, మన కంటెంట్ ఈ విధంగా ఉంటుంది, స్టాటిక్ ఫర్ రైటర్స్ అని ఈ విధంగా ఉంటాయి. మనం ఎన్ని ఆర్టికల్స్ రాసాము, ఎన్ని ఆర్టికల్స్ వాళ్ళు ఓకే చేశారు, ఎన్ని ఆర్టికల్స్ మనం తీసుకున్నాము అండ్ ఏ విధంగా మనకు అమౌంట్ వస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో మనము ఎన్ని వాళ్ళు అప్రూవల్ చేస్తే అంత అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ని మనము ఎవ్రీ ట్యూస్డే రోజు మనం పేఅవుట్ కింద తీసుకోవచ్చు, లేకుంటే ఎవ్రీ మంత్ ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో తీసుకోవడం జరగవచ్చు అనమాట. రిక్వెస్ట్ ఫర్ యువర్ అఫిలియేట్ లింక్ అఫిలియేట్ చేసుకొని కూడా దీంట్లో అమౌంట్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ అమౌంట్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ నుంచి మీరు ఈజీగా ఒక ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా మీకు ఏ రోజు ఎప్పుడు అమౌంట్ రావాలి అండ్ ఎప్పుడెప్పుడు మీరు పేఅవుట్స్ తీసుకోవాలనేది మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ ఉంది. మన ప్రొఫైల్లో మీరు పోగానే ఎడిట్ పేమెంట్ ఇన్ఫో దగ్గర పేమెంట్ మెథడ్ అని చెప్పేస్తుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్లో ఎవ్రీ ట్యూస్డే అని చెప్పేసింది, ఎవ్రీ వెడ్నెస్డే అని చెప్పేసింది, ఎవ్రీ మంత్ 5th అండ్ ఎవ్రీ మంత్ 25th. ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ మొత్తం మీకు ఎప్పుడు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మీకు ఇక్కడ ఇచ్చే ఆప్షన్ బట్టి మీకు డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. పేమెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆర్టికల్స్ రాయడం ద్వారా రోజుకి దాదాపు కొన్ని $100 సంపాదించవచ్చు. ఈ ఆర్టికల్కి కూడా ఒక టైం ఉంటుంది, అంటే మీరు ఒక టైం ఉంటుంది, ఆర్టికల్ ఇచ్చే వాళ్ళు ఒక టైం ఇస్తారు, 2 అవర్స్లో రాయండి లేకుంటే 5 అవర్స్లో రాయండి అని చెప్పేసి. సో ఆర్టికల్ గురించి మీరు చదువుకునైనా మీరు మైండ్లో పెట్టుకొని రాసేయచ్చు, లేకుంటే ఫర్దర్గా మీకున్న నాలెడ్జ్తో మీరు ఆర్టికల్ రాసేసి కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఆల్మోస్ట్ పేఅవుట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తాను. పేఅవుట్ ఇంతకుముందు $10 ఉండేది, కానీ ఇప్పుడు $20 అంటున్నారు. బట్ నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, నేను జస్ట్ ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. సో యాడ్ మనీ ఓకే, మినిమం $10 ఓకే, మినిమం $10 ఉంది ఆ అమౌంట్. సో మీరు ఇక్కడ $20 అని చెప్పేసి ఎంటర్ అమౌంట్ $20 చూపిస్తుంది. యాడ్ మనీ ఇక్కడ మళ్ళీ $10 మీరు ఎంటర్ చేసేసుకోవచ్చు. $10 చేసుకొని సబ్మిట్ ఇచ్చుకోగానే మీకు వచ్చిన అమౌంట్ దీంట్లో నుంచి డైరెక్ట్గా మీకు యాడ్ మనీ మీకు అక్కడ పేపాల్కి యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం ద్వారా ఈజీగా ఆన్లైన్లో ఆర్టికల్స్ రాయడం ద్వారా దాదాపు $100 మీరు సంపాదించవచ్చు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, అండ్ మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తే మీరు బాగా దీంట్లో ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇది 100% జెన్యూన్ సైట్. దాదాపు దీంట్లో 100 మంది 1000 మంది దాదాపు రోజుకి $1 సంపాదిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మనీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చాలా మంచి వీడియోస్ నేను ట్రై చేస్తున్నాను. బట్ ఏంటంటే కొంచెం టైం నాకు దొరకట్లేదు. చాలామంది చెప్తున్నారు పీపీసీ సైట్ల గురించి చెప్పండి అండ్ యాడ్ ఫ్లై గురించి చెప్పండి, సో యాడ్ సెన్సెస్ గురించి చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ప్రతి మెయిల్కి నేను మీకు రిప్లై ఇస్తూనే ఉన్నాను. సో ఇంకా ఏదైనా మీకు అప్డేట్ కావాలంటే నెట్ మనీ 086కు నాకు మెయిల్స్ చేయగలరు, అండ్ మీ సందేహాలు కామెంట్స్ ఏదైనా ఉంటే నాకు తెలియజేయగలరు అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ నా ఛానల్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.